ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కిరణ్ తరపున తాంబూలాలు తీసుకోవడానికి ఇంకా వస్తున్నారు అని చెప్పి ఇంకా రామ్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా వచ్చే వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా గుమ్మం వైపు చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి ఇంకా శివకృష్ణ, లలిత తాంబూలం పట్టుకొని వస్తారు. ఇంకా వాళ్ళని చూసిన మహాలక్ష్మి, జనార్దన్ షాక్ అవుతారు. ఇప్పుడు నిశ్చితార్థం ఎలా ఆపుతారో చూస్తామని చెప్పి ఇంకా చలపతి అనడంతో నిశ్చితార్థానికి మేము ఒప్పుకోమని చెప్పి అంటారు. ఇంకా అందరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. రేవతి ఇంకా కిందకి వెళ్తుంటే ఇంకా సుమతి వద్దని చెప్పి ఆపుతుంది. ఇంకా రేవతి కింద ఏ గొడవ జరుగుతుందో అని చెప్పి నేను వెళ్ళి చూస్తాను టీచర్ అని చెప్పి ఇంకా కిందకి వెళ్తుంది. ఇంకా సుమతి వద్దు రేవతి, ఏం జరిగినా సీత చూసుకుంటుంది, నువ్వు కంగారు పడుకొని అంటుంటే లేదు టీచర్, నా వల్ల సీత మాటలు పడడం నాకు ఇష్టం లేదు. నా కోసం సీత కింద ఫైట్ చేస్తుంటే ఏమీ పట్టినట్లు నేను పైన ఉండడం కరెక్ట్ కాదు అని అంటే ఇంకా సుమతి సీతకు తోడుగా రామ్ ఉన్నాడు కదా, రేవతి వాళ్ళు మేనేజ్ చేస్తారు అని చెప్పి వాళ్ళు పిలిచినప్పుడే కిందకి వెళ్దు కానీ అని చెప్పి సుమతి అంటుంది. రేవతి అంతవరకు నేను ఆగలేను టీచర్, కిరణ్ కూడా వచ్చినట్లు ఉన్నాడు, అయినా ఎన్ని మాటలు పడుతున్నారో, రండి టీచర్ వెళ్దామని అంటే ఇంకా సుమతి నీ ఇష్టం రేవతి, నువ్వు వెళ్ళు, నన్ను చూస్తే మహాలక్ష్మికి కోపం మరింత పెరుగుతుంది, నన్ను ఇంకా ఎక్కువ మాటలు అంటుంది అని అంటే ఇంకా రేవతి సరే టీచర్ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్తాను అని చెప్పి రేవతి వెళ్తుంది. ఇంకా సుమతి కింద నుంచి అన్నయ్య వదినల గొంతు వినిపిస్తుంది, అయినా వాళ్ళు ఎందుకు వస్తారని చెప్పి అనుకుంటుంది. ఇంకా గొడవ సద్దు మనగాక అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి సుమతి అనుకుంటుంది. ఇంకా మరోవైపు జనార్దన్, మహా, శివకృష్ణ వాళ్ళను అవమానిస్తూ ఉంటారు. ఆ రోజు మీ పెద్ద చెల్లెలి విషయంలో, మీ పెద్ద కూతురు మధు విషయంలో ఒకలాగా, ఇంకోసారి విషయంలో ఇంకోలా ఉంటారేంటి అని చెప్పి అడిగితే మేము ఎప్పుడూ ప్రేమ పెళ్ళిళ్ళకు వ్యతిరేకం కాదని శివకృష్ణ అంటాడు. ఇంతలో ఇక్కడ ఉండలేమని కలకత్తా నుంచి ఇంకా ముఖర్జీ గారు వచ్చారని, మాకు ఆయనతో బిజినెస్ డీల్ ఉందని చెప్పి ఇంకా మహాలక్ష్మి వెళ్తుంటే సీత ఆపుతుంది. సీత ఇంకా ఆగండి మావయ్య, ఇంట్లో మీ చెల్లెలికి నిశ్చితార్థం జరుగుతుంటే ఇలా వదిలేసి బిజినెస్ కోసం వెళ్తారా అని అంటే ఇంకా మహాలక్ష్మి మాకు ఆ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కానీ ఇష్టం లేని ఎంగేజ్మెంట్ కాదు అని అంటే సీత అంటే మీకు సొంత మనుషుల కన్నా వ్యాపారమే ముఖ్యమైందని అంటే ఇంకా జనార్దన్ ఆ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో రాముకు కూడా తెలుసు, కావాలంటే వాడినే అడుగు అని అంటే ఇంకా శివకృష్ణ వ్యాపారం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇప్పుడు ఇంట్లో జరిగే శుభకార్యం ముఖ్యం కదా అంటే ఇంకా మహా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి మేము చేసేది కిరాణా కొట్టు వ్యాపారం కాదు, బిజినెస్ అని చెప్పి వెళ్ళబోతుంటే ఒక గంట ఉండి వెళ్ళలేరా అని చెప్పి సీత అడుగుతుంది. ఇంకా రామ్ కూడా ముఖర్జీ గారిని ఒక గంట వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేయమని జనార్దన్కి అడుగుతాడు. లేదని ఇద్దరు వెళ్తుంటే ఇంకా రేవతి అన్న వదినకు దండం పెట్టి ఇంకా నిశ్చితార్థం జరిపించండి అని చెప్పి వేడుకుంటుంది. ఇంకా ఎవరేం చెప్పినా మేము వినలేము అని చెప్పి జనార్దన్ వెళ్తుంటే ఇంకా రేవతి ఏడుస్తూ పైకి వెళ్తుంది. ఇంకా జనార్దన్, మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తారు. సీత, రేవతి, రామ్ ముగ్గురు కలిసి గిరి అర్చన దగ్గరికి వెళ్తారు. మీది కూడా బాధ్యత ఉంది కదా అంటూ మీరు పెద్దరికం తీసుకొని ఈ కార్యక్రమం జరిపించండి అని చెప్పి సీత అడుగుతుంటే ఇంకా వాళ్ళు మేము చేయలేమని చెప్పి ఇంకా గిరి అర్చన అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.